కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్తున్నాం. సిద్ధంగా ఉండండి. బైరమ్మ, నాకు ఈ పని ఇట్టం లేదు. ఈ మాట నువ్వెప్పుడో చెప్పినావు. కాదంటే ఏం జరుగుతుందో, అవునంటే ఏం ఎదురవుతాదో నీకు చెప్పినాను కదా. ఎక్కువ ఆలోచించకుండా పోదాం పద. దీనివల్ల నాకేమైనా అయితే? నిన్ను హింసిస్తానే గాని సంపుకుంటనా? ఎంత కాదు అనుకున్నా నువ్వు నా మాజీ. వదిలే. గతం గుర్తొస్తే గుండెల్లో ఎట్టాగో ఉంటాది. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా. పోదాం పద. దీని మాటలు వింటుంటే ఏదో పని చేస్తుందని అనుమానం వస్తుంది. ఏదో వంక చెప్పి తప్పించుకోవాలి. ఏందే, ఎట్టా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా? ఈ పులిరాజుని ఆటలు సాగనివ్వడు. పోదాం పదా. అయ్యో, మా అయ్యని కాపాడుకోలేకపోతున్నానే, బైరమ్మని ఆపలేకపోతున్నానే. ఏం చేయాలి? ఎట్టా ఆపాలి? హ, మాట తప్పిన రోజు నేను మనిషినే కాదు. బైరమ్మ ఏం చెప్పినా చేత్తా అని ఆ రోజు మాటిచ్చిన. ప్రాణం తీసిన ఆ మాట మీద నిలబడతా కాని వెనకడుగు వెయ్యను. అయ్యారే, ఇందుకేరా నువ్వు నాకు నచ్చినావు. సరే పద పద. పుల్రాజు, బైరమ్మ, ఎవరో వచ్చినారు. పోయి చూడండి. వెళ్ళండి. ఇదేంది? గంగని వెళ్ళిపోమంటే ఇంకా ఇక్కడే ఉందా? ఈ పుల్రాజు కంట్లో పడకుండా గంగను కాపాడాలి. ఆ పుల్రాజు అటొద్దు, అటెళ్దాం. అవసరం లేదు. నాకు తెలుసు. నా వెనకలరా. లేమ్మా. గంగా, నువ్వెందుకు వచ్చినావమ్మా? వెళ్ళు, నువ్వు వెళ్ళు. లేదయ్యా, నన్ను పోనివ్వనయ్యా. అది కాదమ్మా, బైరం వస్తే సంపేత. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. ఇప్పుడేం చేయాలి? బైరమ్మా, పుల్రాజు పడిపోయినాడు. పడిపోయినాడు. పుల్రాజు, పుల్రాజు, రే నేను తీసుకురండి. ఏం చెయ్యాలా? అయ్య నెట్ అవ్వాలా? ఎల్లయ్య మామా, సత్తమ్మత్త, అందరూ అందరూ రండి. బైరం ఇంట్లో దొంగలు పడినారు. తొందరగా రండి. గంగా,
అరిసినావు? బైరమ్మ ఇంట్లో దొంగలు పడ్డారమ్మా. ఏంటి దొంగలు బైరం ఇంట్లోనా? గంగా, దొంగల్ని నువ్వు చూసినావా? అవునమ్మా, పులిరాజును కొట్టి పారిపోయారు. ఏ గంగా, నా ఇంట్లో దొంగలు పడ్డవేంది? ఆ పడకపోతే మరి పులిరాజుని ఎవరు కొట్టినారు? ఎవరు కొట్టినారో తెలియదు గాని దొంగలు మాత్రం రాలేదు. మీరంతా వెళ్ళండి, వెళ్ళండి. లేదు, మళ్ళీ వచ్చి బైరమ్మ ప్రాణాలు తీస్తామన్నారు. ఓరి దేవుడా! ఈ తల్లిని కాపాడుకునే అవసరం మనకుందా లేదా? అమ్మా, ఈ గూడానికి దేవత లాంటి దానివి. ఈ తల్లిని కాపాడుకోవడం మనందరి ధర్మమే కదా? కాబట్టి ఈ రాత్రి మనమందరం నిద్రపోకుండా బైరమ్మ ఇంటికి కాపలా కాద్దాం. అట్టాగే కాపలా కాద్దాం. అట్టాగే కాపలా కాద్దాం. అట్టాగే కాపలా కాద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటి చుట్టూ అందరం కాపలా కాద్దాం. పదండి. బైరమ్మ తల్లి, నేను భద్రంగా చూసుకుంటాం. వెళ్ళి హాయిగా పడుకో. ఓసే గంగా, నీ అయ్యతో చెట్లు నరికిస్తున్నానని నా పథకం ఇట్ట నాశనం చేస్తావా? నిన్ను వదలను. నా బిడ్డకి నువ్వంటే ఎంత ప్రేమో. బైరమా, వెళ్ళి పడుకో. గంగా, నీ అయ్యని కాపాడుకోవటానికి ఎంత కట్టపడ్డావే. మరి మా అయ్యను వెదోపన్స్ అయితే ఊరుకుంటానా? ఇంకా బైరమ్మ బయటికి పోదులే అమ్మా. పద వెళ్దాం. మా తల్లి బంగారం ఇది. కనీసం చిన్న ఫోటో ఉన్నా పోలీసులు ఇపాటికి దాని ఆచూకీ కనిపెట్టేవాళ్లేమో. ఏం చేస్తామమ్మా, అంత మన కర్మ. ఇలా అవ్వాలని ఆ దేవుడు రాసి పెట్టాడు. బాధపడకు సిస్టర్, దేవుడు అనేవాడుంటే ఈ సమస్యకు దారి చూపిస్తాడు. అవును వదినా, ఇంకాసేపట్లో పాప ఆచూకీ తెలియొచ్చేమో అని చిన్న ఆశ కలుగుతోంది. ఎవరినా వెండి లోపలికి రానిచ్చింది? ముష్టి అడగాలంటే బయట నుంచి అడగాలి, అంతేకాని ఇలా డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తావా? నువ్వు నాకు కన్ను కొడుతున్నావారా నిన్ను? హలో మేడం, దిస్ ఇస్ మై మేనరిజం. ఐఎమ్ నాట్ ముస్తి. I'm a painter. ఓ, ఇంటికి సున్నాలు కొట్టేవాడా? ప్రస్తుతానికి ఆ వర్క్స్ ఏమీ లేవు. అవసరం వస్తే పిలుస్తాను, వెళ్ళు. No. I'm an international painter. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అవసరం లేకున్నా ఇంటికి రంగులు వేయమంటావా? Oh my God! ఏంటి మాకి టార్చర్? నువ్వు వెళ్ళిపోతే మా ఏడుపేద మేమే ఏడుస్తాం. అలాగే వెళ్తాను, బట్ మీ పాప బొమ్మ గీసాక. వాట్? మా పాప బొమ్మ గీస్తారా? అంటే మీరు ఆర్టిస్టా? అమ్మయ్యా, ఈ ఇంట్లో మీ ఒక్కరికి బుర్ర ఉందని అర్థమైంది. ఎస్ మేడం, నా పేరు డికార్సన్. ఆ ఎస్ఐ గారు పంపించారు. పాప వివరాలు చెప్తాను, మీరు బొమ్మ వేయండి. సారీ, నాకు మీరు ఏ వివరాలు చెప్పనక్కర్లేదు. వివరాలు చెప్పకుండా పాప బొమ్మ ఎలా వేస్తారు?
పాప తల్లిని చూపించండి, పిల్ల బొమ్మ వేసిస్తాను. ఏంటంటే తల్లిని చూపిస్తే పిల్ల బొమ్మ ఇస్తావా? Yes. తల్లిని చూసి పిల్ల బొమ్మ వేస్తాను, పిల్లని చూపిస్తే తల్లి బొమ్మ వేసిస్తాను. అది నా స్పెషాలిటీ. అందుకే ఆ ఎస్ఐ గారు నన్ను ఇక్కడికి పంపించారు. ఓ అర్థమైంది. పాప ఫోటో లేదని బొమ్మ గీయడానికి పంపారు, అంతేగా? ఎస్. కొంప మునిగింది. ఇప్పుడు వీడికి నా కూతుర్ని చూపిస్తే కూతురి బొమ్మేస్తాడు, కానీ ఆ బొమ్మ మంగలా ఉండదు. అప్పుడు రాజేశ్వరికి డౌట్ వస్తుంది. మంగ తన కూతురు కాదన్న నిజం తెలిసిపోతుంది. అమ్మో, అర్జెంటుగా వీడిని బయటికి పంపాలి. భువనా, పిల్ల బొమ్మను వేస్తాను అనగానే మా అక్క అంత కంగారు పడుతుందేంటి? నాకు అదే డౌట్ వస్తోంది. ఆ కంగారు వెనకాల ఏదో ఉంది. అదేంటో తెలియాలి అంటే ఈ ఆర్టిస్ట్ ని ఇక్కడే ఉంచాలి. ఏయ్, నేను వెళ్ళమన్నానా? ఒక్క నిమిషం వదినా. అతను బొమ్మ వేస్తాడో లేదో తెలియాలంటే ముందు నా బొమ్మ వేయమని చెప్పు. నీ బొమ్మ? నన్ను చూసి నా కొడుకు బొమ్మ వేయి. ఆ అది కరెక్ట్ గా వేసావనుకో, ఆ తర్వాత మనం మంగ బొమ్మ వేస్తావో లేదో చెప్తాము. ఈ ఐడియా చాలా బాగుంది. ఫస్ట్ వాళ్ళని చూసి వేయండి. Come on. ఏ గంగా, అంత తొందర ఎందుకే? కాస్త నెమ్మదిగా ఏడు. తొందరగా ఏరాలా? నా బుట్ట నిండాలా? అవన్నీ అమ్మి నా చేతికి డబ్బులు రావాలా? అయ్యారే, అయ్యని ఇడిపించుకోవాలా, అంతేగా? మేము ఏడికెళ్ళినా మా దరిద్రం మా వెనకాలే వస్తే ఇంకే విడిపించుకుంటాం. అంటే మా బైరమ్మని దరిద్రం అంటావా? చాలు. పెళ్ళాం తిట్టటం, మొగుడు ముట్టటం. వెళ్ళి జీడిగింజలేరుపో. నేనా? అవును, నువ్వే పో. రే సాంబా, జీడిగింజలు ఏరమంది ప్రేమతోటి కాదు, మోకాళ్ల మీద నడుస్తూ ఏరాల. మోకాళ్ళ మోకాళ్ళ మీద ఎట్ట ఎడతాడు? రక్తాలు కారిపోతాయి. కారని సోత్తవేరా, పో. వద్దు, మా అయ్యని బాధ పెట్టద్దు. కావాలంటే మేమేరిన గింజలన్నీ నీకిస్తాం. తీసుకో, మొత్తం నువ్వే తీసుకో. వద్దు గంగా, నా సావు నేను సత్తా. నీకు ఇవన్నీ ఎందుకు? నువ్వు ఇక్కడి నుంచి పో. పర్వాలేదయ్యా, నిన్నిట్ట మేము చూడలేమయ్యా. కావాలంటే మేము మళ్ళీ ఏరుకుంటాం. తీసుకో అయ్యా. అవునరా సాంబయ్య, మాట్లాడకుండా తీసుకో, లేదంటే నా మీదొట్టే. అమ్మా,
చూపించిన ప్రేమ జాలు. తీసుకొని పో. చెప్పమ్మా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ గంగని ఆ తేనెటీగల లోయలోకి పంపాలా. తేనెటీగ లోయలోక ఎందుకు? గంగని సంపటానికి. బైరమ్మా, నువ్విన్నది నిజమే. అది చేసిన అవమానానికి నా గుండె మండిపోతోంది. పగ తీర్చుకోవాలని నా రక్తం ఉరకలేస్తోంది. దాని సావు చూస్తే గాని నా కళ్ళు చల్లబడవు. చెప్పు, పంపుతావా పంపలేవా? పంపించగలను, కానీ 1000 రూపాయలిస్తా. ఆ మాట నవ్వు బాగుంది. ఏదో ఒక మాయమటలు చెప్పి ఆ తేనెటీగ లోయలోకి పంపిస్తా, సరేనా? పంపటమే కాదు, దాన్ని తేనెటీగలు కుట్టి సంపేలా చేసే బాధ్యత కూడా నీదే. చేత, కానీ ఇంకో 1000 ఇస్తా. అయితే దాని సాగు వార్తతో తిరిగొత్తా, సరేనా? ఏంటి అలా తిప్పుతున్నావు? ఫేస్ ఫుట్బాల్ రౌండ్ గా ఉంటేను చిన్న సొట్ట కూడా పడకుండా నీట్ గా ఉంచుకున్నానండి. దేని ముఖాన్ని. అంటే నా ముఖంలో సొట్టలు ఉన్నాయని ఉద్దేశం? నీ మొహానికేంటి? గతుకులు పడ్డ రోడ్డుకి అతుకులేసినట్టుంది. థ్యాంక్ యూ మేడం. అయ్యో, అయ్యో, అది కాదండి, అతడి బొమ్మ కదా గీసది. మీరెందుకు కూర్చున్నారు? అయ్యో, ఇది ముందే చెప్పచ్చు కదా. కూర్చోవయ్యా. ఏంటి అయిపోయింది. పెయింటా? తెప్పిద్దాం. ఎన్ని లీటర్లు కావాలి? హలో, ఎక్స్క్యూజ్ మీ. అయిపోయింది పెయింట్ కాదు, పెయింటింగ్. పెయింటింగ్. వీళ్ళ కొడుకు బొమ్మ వేశాను, వచ్చి చూడండి. కమాన్. ఎలా ఉంది బొమ్మ? అరే, భలే వేసావే. అమ్మా అమ్మా అమ్మా. నా బుజ్జి అచ్చు మన బాబు రవివర్మలాగే వేశారు కదండి. సూపర్. అమ్మో, వీడు అచ్చు గుర్తినట్టు వేసేశాడు. ఇప్పుడు నా కూతుర్ని కూర్చోబెడితే దాని కూతురు బొమ్మ వేసేస్తాడు. నా కొంపు ముంచుతాడు. ఏదో ఒక వంక పెట్టి వీడిని ఎలాగైనా బయటికి వెళ్ళగొట్టాలి. ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా నేను తల్లిని చూసి పిల్ల బొమ్మ వేస్తానని? నీ బొంద, పిల్ల బొమ్మ వేస్తానని పిల్లోడు బొమ్మ వేశావు. నువ్వు మాకు అక్కర్లేదు. నాకు పుట్టింది పిల్లోడైతే పిల్ల బొమ్మ ఎలా వేస్తాడక్క? ఒరే భూషణం, ఏంటి ఈ బోండంగాడు నీకు పుట్టాడా? ఏ డౌటా? అంటే నీ ఆవిడికి పుట్టాడు అనుకున్నానులే.
ఏడ్చావులే అక్క వీడు బొమ్మలు బాగానే వేస్తున్నాడు. మన రాజేశ్వరి చూపించి మంగ బొమ్మ వేయిద్దాం. అయ్యో వాడు మంగ బొమ్మ వెయ్యడురా. ఆ? రాజేశ్వరి కూతురు మంగైనప్పుడు మంగ బొమ్మ వేయక ఇంకెవరు బొమ్మ వేస్తాడు? అయ్యో మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. డేయ్, నీ బొమ్మ వద్దు, గడిది గుడ్డు వద్దు. పో, వెళ్ళిక్కడి నుంచి. నో! మంగ బొమ్మ వేయాల్సిందే. చూస్తారేంటండి? రాజేశ్వరి దగ్గర తీసుకెళ్దాం పదండి. రారా డికాషన్. Let's go. రారా. ఏయ్, నా మాట విను. ఏయ్. అయ్యో నా గొప్ప మురిగేలా ఉంది. దేవుడా నన్ను కాపాడు